పుణ్యమూర్తి దేవిగాథల్లో ఈరోజు కూడా మిగతా భాగంలో కొంతవరకు హనుమంతుడి గురించి మళ్ళీ విందాం. నిన్న సీతాదేవికి ఆ రాముల వారి నుంచి తెచ్చినటువంటి అంగుళీయం ఇచ్చాడు. అది చూచి ఆమె చాలా సంతోషించి కళ్ళకత్తుకుంది. ఆ తర్వాత ఆమెని మాతృమూర్తిగా భావించి ఆయన భక్తిభావనతోటి వినయ విధేయతలతోటి ఆమెని పలకరించాడు. అప్పుడు ఇంతకుముందే రాక్షసులు బెదిరించారు కదా, ఈయన చెట్టు మీద ఉన్నప్పుడు రావణాసురుడు వెళ్ళిపోయేటప్పుడు రాక్షసులతో చెప్పాడు, ఎట్లా నయానో భయానో ఆమెని మార్చండి 2 నెలల్లో అని చెప్పాడు కదా. అందుకని వాళ్ళు బెదిరించారు. ఇవన్నీ ఇప్పుడు రాముల వారు అవన్నీ విన హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు, అమ్మా నీవు గనుక అనుమతి ఇస్తే ఇప్పుడే నిన్ను దడిపించిన వీళ్ళందరినీ, నిన్ను సంహరిస్తాను అన్న వీళ్ళందరినీ ఇప్పుడే మట్టు పెడతాను అన్నాడు. అప్పుడు అది ధర్మం కాదు నాయన, వాళ్ళు వాళ్ళ యజమాని చెప్పినట్టు చేశారు కాబట్టి వాళ్ళదేం తప్పు లేదు అని చెప్పి హనుమంతుడిని సముదాయించింది. అమ్మ అయితే ఇప్పుడు నా భుజస్కంధాల మీద కూర్చోండి, నేను తీసుకువెళ్తాను నిన్ను లంకని అయోధ్య, నేను అక్కడికి తీసుకువెళ్తాను రాముల వారి దగ్గరికి అన్నాడు. అది కూడా సరైన పద్ధతి కాదు. రాముల వారు లేని సమయంలో రహస్యంగా నన్ను మాయతోటి బలాత్కారంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. అలా రాముల వారు కూడా అలాగే ఆయన లేనప్పుడు నన్ను తీసుకెళితే ఆయనకి ఈయనకి తేడా ఏముంటుంది, కాబట్టి యుద్ధం చేసి రావణాసురుని చంపి నన్ను తీసుకువెళ్ళటం ధర్మం. కాబట్టి నీ భక్తికి మెచ్చాను, సంతోషమే, నీవు నన్ను తీసుకెళ్ళగలవు. అయినా రాముల వారు వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకెళ్ళటమే ధర్మమైన పద్ధతి అని హనుమంతుడికి చెప్పింది. వాస్తవంగా రావణుడు తీసుకొచ్చింది ఇక్కడికి వేదవతిని పూర్వజన్మలో రావణుడు బలాత్కరించ ప్రయత్నించాడు అనమాట. అప్పుడు ఆమె ఉగ్రురాలైంది, మరో జన్మ ఎత్తి నిన్ను సంహరిస్తాను అని చెప్పింది అనమాట. అలా చెప్పి ఆమె యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేసుకుంది. ఇప్పుడు అశోకవనంలో ఆ చెట్టు కింద ఉన్నది వాస్తవమైన సీత కాదు, వేదవతే సీత రూపంలో అక్కడ ఉందన్నమాట. హనుమంతుడిగా అమ్మా నిన్ను చూచాను అని చెప్పి నేను రాముల వారికి చెప్తే రాముల వారు నమ్మాలి కదా, కాబట్టి ఏదైనా చెప్పండి గుర్తుగా అంటే అప్పుడు తన కొంగులో కట్టుకున్న చూడమణిని ఇచ్చింది. తర్వాత ఎవరికీ తెలియనటువంటి ఒక రాముల వారికి తనకే తెలిసినటువంటి ఒక సంఘటనని హనుమంతుడికి చెప్పింది. కాకాసుర కథ వధ ఇలాంటి. రాముల వారు ఒక రోజున అరణ్యవాసంలోనే సీతమ్మ తొడపైన తలపెట్టి నిద్రిస్తూ ఉండగా ఇంద్రుని కుమారుడైనటువంటి వాడు కాకి రూపం ధరించి ఆమె వక్షస్థలాన్ని పొడుస్తున్నాడు. అప్పుడు ఆమెకి రక్తం కారింది వక్షస్థలం నుంచి, అది ఆ కింద తొడల మీద పడుతుంది. ఈ విషయం వాళ్ళిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు, చివరికి లక్ష్మణుడికి కూడా తెలియదు. ఆ విషయాన్నే ఆమె ఇప్పుడు హనుమంతుడికి విన్నవించింది అనమాట. అంటే రాముల వారు మళ్ళీ ఓహో సీతను నిజంగానే హనుమంతుడు చూచాడు అని నమ్మకం కలగటం కోసం చెప్పింది. ఆ తర్వాత తీసుకున్నాడు ఆ చూడమణిని. సరే వెళదామనుకుంటూ మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. రావణాసురుణ్ణి కూడా చూసి రావణుడి శక్తి ఏమిటో చూసి వెళితే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. ఆయన దర్శనం చేసుకోవడం ఎలాగా అని అనుకుంటూ ఉండగా ఇక అశోకవనంలోని చెట్ల కొమ్మలన్నిటినీ విరిచి భీకర స్థితిని సృష్టించాడన్నమాట. వెంటనే ఈ విషయం ఆయన దగ్గరికి వెళ్ళింది, రావణాసురుడి దగ్గరికి. ఆయన కొందరు సేనా నాయకుల్ని పంపాడు. ఆ సేనా నాయకులందరినీ కూడా హతమార్చాడు రావణాసురుడి సేనా నాయకులు హనుమంతుడు. ఆ తరువాత మంత్రి కుమారులను పంపాడు, మంత్రుల కుమారులు, వాళ్ళని వధించాడు హనుమంతుడు. ఆ తరువాత ఇక తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పంపాడు. ఆ ఇంద్రజిత్తుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు యుద్ధం చేస్తూ హనుమంతుడితోటి. ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబట్టాడు. వాస్తవంగా తనకి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మే ప్రసాదించాడు కాబట్టి బ్రహ్మాస్త్రం ఆయన ఏమి చేయదు వాస్తవంగా, అయినా గౌరవించి కట్టుబడ్డాడు.
అలా కట్టుబడితే వాళ్ళు తీసుకెళ్ళి రావణాసురుడిని హాజరుపరుస్తారు కాబట్టి దానికి కట్టుబడ్డాడు. ఆ తర్వాత సైనికులందరూ వచ్చి రాక్షస సైనికులు వేరే కట్లు పెట్టారండి. అప్పుడు ఇంకా దీని ప్రభావం కూడా తగ్గిపోయిందనమాట, బ్రహ్మాస్త్ర ప్రభావం. హ్మ్. ఆ తర్వాత రావణాసురుడి ముందు ఇంద్రజిత్తు హనుమంతుడిని ప్రవేశపెట్టాడు. హ్మ్. వెంటనే అప్పుడు ఈ బ్రహ్మాస్త్రం నుండి విముక్తుడై తానే స్వయంగా మామూలు వ్యక్తిగా నిలబడ్డాడనమాట అక్కడ. ఈ రావణాసురుడు హనుమంతుడిని నిలబెట్టే మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎందుకొచ్చావు? అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశావు? మా రాక్షసులను ఎందుకు సంహరించావు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు హనుమంతుడి మీద. హనుమంతుడు ఆయన ముందు చేతులు కట్టి నిలబడటం ఇష్టం లేదు కదా, అందుకనే వెంటనే తన వాలాన్ని పెంచాడు, దాన్ని చుట్టగా చేశాడు. హనుమంతుడు రావణాసురుడు కూర్చున్న సింహాసనం కంటే ఎత్తుగా తన వాలాన్ని పెంచి దాని మీద కూర్చున్నాడు. నేను లంకకు దూతగా వచ్చాను, నీవు రాముని ఆత్మరక్షణ కోసం మరి ఎందుకు సంహరించావు అన్నాడు కదా తన పరివారాన్ని. రావణాసురుడు నా పరివారాన్ని ఎందుకు సంహరించావు అన్నాడు. అంతేగా, నువ్వు పంపిన వాళ్ళందరూ నన్ను సంహరించడానికి ప్రయత్నించారు కాబట్టి నేను వాళ్ళందరినీ చంపేశాను అన్నాడు. నేను రామునికి దూతగా వచ్చాను కాబట్టి రాముల వారి భార్య అయిన సీతాదేవిని నువ్వు మర్యాదగా నీ తప్పు తెలుసుకుని ఆయనకు అప్పగించు, క్షమించమని పాదాల మీద పడు, రాముల వారి పాదాల మీద. అప్పుడు నిన్ను రక్షిస్తాడు ఆయన, లేకపోతే నిన్ను హతమారుస్తాడు, అందులో సందేహం లేదు. అసలు నిన్ను చంపడానికి నేను ఒక్కడే చాలు, కానీ రాముడే నిన్ను చంపటం మంచిది, నేను కాదు, రాముడే చంపాలి అని గంభీరంగా పలికాడు అనమాట, సమాధానం ఇచ్చాడు రావణాసురుడికి. ఈ పలుకులు ములుకుల్లాగా గుచ్చుకునే రావణాసురుడికి తన భటులకి ఆజ్ఞాపించాడు. అప్పుడు వీడిని శిక్షించాల్సిందే, ఏమైనా సరే చంపాల్సిందని. అప్పుడు మరి వినాశకాలే విపరీత బుద్ధి కదా, ఇంత బలవంతుడని తెలిసి కూడా వాడిని చెప్పినట్టు సలహా పాటించకుండా తానే బలవంతుడని విరవీగి తాను ఏదో చేద్దాం అనుకున్నాడు. అందుకని చంపేయమన్నాడు. దూతని వాస్తవంగా చంపకూడదు కదా, అందుకని దూతని చంపమని ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అప్పుడు వెంటనే ఆ సభలో ఉన్నటువంటి రావణుని సోదరుడైనటువంటి అనుంగు సోదరుడైనటువంటి విభీషణుడు లేచి, ధర్మమూర్తి అయిన విభీషణుడు, సోదరా ఇది పాడి కాదు, అంటే ధర్మం కాదు, అతను దూతగా వచ్చాడు కాబట్టి ధర్మ విరుద్ధం అది చంపటం. పరస్త్రీని, అందులో నీవు రాముల వారి భార్యను తీసుకొచ్చావు, ఆమెని ఆయనకి సగౌరవంగా అప్పచెప్పి నీవు రాముడిని శరణదొచ్చు అని కూడా సలహా ఇచ్చాడు. అయితే ఆ సలహాలు ఏమి ఎక్కలేదు రావణాసురుడికి. హనుమంతుని తోకకి నిప్పండించమన్నాడు గొడ్డలు చుట్టి. ఆ పని ఆ రాక్షస సైనికులందరూ చేశారు. ఆయన ఆ తోకతోనే అక్కడ లంకని దహనం చేసి ఆ తర్వాత మంటలు ఆర్చుకుని సీతాదేవికి వచ్చి సెలవు తీసుకున్నాడు, రాముడి దగ్గరికి వచ్చాడు. ఈ రాముల వారు హనుమంతుడు రాముని గల సీతలంకలో అశోకవనం నందు ఒక వృక్షం కింద ఉన్నదని చెప్పాడు హనుమంతుడు రాముల వారికి. ఆ చూడమని గుర్తుగా ఇచ్చాడు. ఆయన దాన్ని చూశాడు. అది వివాహ సందర్భంలో జనక మహారాజు ఇచ్చిందని గుర్తొచ్చింది రాముల వారికి. రాముడు మణి చూడమని తీసుకోగానే రామునికి హృదయం దుఃఖం పెళ్ళుకుందనమాట. ఆ తర్వాత సముద్రంపై వారధి నిర్మించారు. అయితే వారధి మీద రామలక్ష్మణుని నడిపించకుండా అంగదుడు అలాగే లక్ష్మణుని ఎత్తుకున్నాడు, రాముల వారినేమో హనుమంతుడు ఎత్తుకున్నాడు. లంక అవతల వైపు చేరారు. అక్కడ రామరావణ యుద్ధంలో హనుమంతుడు రావణుని ఎదుర్కొన్న గుద్దుకుంటే ఆయన మూర్ఛపోయాడు. అయితే చంపటం పాడి కాదు, ఈయన్ని రాముల వారి చేతిలోనే చావాలి కాబట్టి వదిలేశాడు. తర్వాత రామచంద్రుడు రావణుని సంహరించాడు. రావణ సంహారం తర్వాత రాముని విజయాన్ని సీతకు తెలవమని హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు చాలా ఆనందంతో వెంటనే సీత వద్దకు వెళ్ళాడు, విషయం చెప్పాడు శుభవార్తని. ఆ తర్వాత ఆమె కనుల వెంట ఆనంద బాష్పాలు జలజల రాలినాయి.
అప్పుడు తన వద్దనున్న దివ్యాహారం ఒకటి తక్షణమే హనుమంతుడికి ఇచ్చి బహుకరించింది. తర్వాత అగ్ని ప్రవేశం చేసింది. తర్వాత రాముడు సకుటుంబంగా పుష్పక విమానం ఎక్కి వెళుతూ భరద్వాజ ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ భరద్వాజ ఆశ్రమం దగ్గర హనుమంతుడితో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా రాకని తెలియజేయ అయోధ్యలో అన్నాడు. అప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు ఈ విషయం తెలిసి అందరూ కూడా వచ్చి హనుమంతుడు తెలిపాడు కాబట్టి వీళ్ళందరూ వశిష్ఠ మహర్షి మొదలగు వారందరూ కూడా రాముని రాక కోసం ఊరేగింపుతో తీసుకువెళదామని ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చాడు. వీళ్ళందరూ ఊరేగింపుతో ఆయన అయోధ్యకి తీసుకెళ్లారు. అక్కడ పట్టాభిషేకం జరిగింది. వచ్చిన అతిథులందరినీ ఉచిత రీతితో సత్కరించాడు రాముల వారు. అప్పుడు హనుమంతుడు, అయ్యో నన్ను కూడా సత్కరించి పంపించేస్తాడేమో, నేను ఎప్పుడు రాముల వారి దగ్గరే ఉండాలనుకున్నాను, మరి పంపించేస్తాడేమో అని కుమిలిపోతూ ఉన్నాడు. అప్పుడు రాములు ఏకాంతంగా ఉన్నటువంటి దూరంగా ఉన్న హనుమంతుడిని గమనించి రాముల వారు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ హనుమంతుని మనోగతాన్ని తెలుసుకుని రాముడు తనంతట సానే స్వయంగా ఆయన కావలించుకొని, భక్త నీవెప్పుడూ నా చెంతనే ఉండు, ఈ సృష్టిలో సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం నీవు శాశ్వత కీర్తిని పొంది ప్రజల చేత పూజించబడతావు. హనుమంతుని కనుకొలకల నుండి వెంటనే కళ్ళమిటే ఆనంద బాష్పాలు రాలి అనమాట. అవి గంగా ప్రవాహం వలె పెళ్ళుకినాయి. రాముని పాదాలను అభిషేకించినవి ఆనంద బాష్పాలు. అలా ఆయన రామదూతగా, అలాగే రామ సేవకుడిగా ఎల్లప్పుడూ రాముడి దగ్గరే ఉండిపోయాడు అన్నమాట చివరిలో. ఇలా క్లుప్తంగా హనుమంతుని కథ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం. విషయాలన్నీ మనకు తెలిసినవి అయినా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం అన్నమాట. ఈ పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా ఆ కథని కూడా మనకి అందించారు. కాబట్టి పరమ భక్తుడు ఎప్పుడు కూడా పరమ కీర్తినే పొందుతాడు. దానికి ఉదాహరణ హనుమంతుడే. హనుమంతుడి నర నరాన రోమ రోమాన ఆ రాముని భావం తప్పితే రెండోది ఏమీ లేదు. అలా మనం కూడా మన ఇష్టదైవాన్ని మన హృదయంలో నెలకొల్పుకోవాలి అనే సందేశం హనుమంతుని కథ మనకి గుర్తు చేస్తుంది, తెలియపరుస్తుంది అన్నమాట. స్వస్తి.